నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సాధారణంగా భారతీయ సాంప్రదాయాలలో ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అయితే హిమాచల్ ప్రదేశ్లోని ఓ యువతి మాత్రం అన్నాదమ్ములిద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. ఇద్దరిని ఎలా ఒప్పించావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ విశేషాలను చూసేద్దాం. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో కులాలు, మతాలు, తెగలు, సాంప్రదాయాల కలయిక. మన దేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. ఓవైపు ఏఐ యుగం వచ్చినా ఆ పురాతన సాంప్రదాయాలను కొన్ని తెగలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాయి. అదే తెగలో పుట్టి ఉన్నత చదువులు చదువుకున్న యువతీ యువకులు కూడా ఇప్పటికీ ఈ సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్లోని ఒక పురాతన ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే హట్టి పాలియాండ్రీ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఇద్దరు అన్నాదమ్ములు ఒకే యువతిని ఒకే వేదికపై ఒకేసారి వివాహం చేసుకోవాలి. అయితే ఆ తెగలోని సునీతా చౌహాన్ అనే యువతి అలాగే ఒకే వేదికపై ఒకేసారి ఇద్దరు అన్నాదమ్ములు అయిన ప్రదీప్ నేగి, కపిల్ నేగిలను పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రదీప్ నేగి, కపిల్ నేగిలది సిరిమౌర్ జిల్లాలోని షులాయ్ గ్రామం కాగా, సునీతా చౌహాన్ది స్థానికంగా ఉన్న కున్హూత్ గ్రామం. హిమాచల్ ప్రదేశ్లోని ఈ సాంప్రదాయాన్ని జోడి ధారణ లేదా ద్రౌపది పాత్ర అని పిలుస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయంలో అన్నదమ్ములు ఒకే భార్యను పెళ్లి చేసుకుంటారు. అలా ఆమెతో భాగస్వామ్యం పంచుకుంటారు. ఈ వివాహ వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. పాహరి సాంప్రదాయ పాటలు, డాన్సులతో పెళ్లికి వచ్చిన అతిథులు, బంధుమిత్రులంతా పెళ్లి వేడుకను అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకున్నారు.